నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దశరథుని రాజ్యంలో మంత్రుల గురించి తెలుసుకుందాం. దశరథుని రాజ్యంలో మంత్రులు 8 మంది. సుమంతుడు, జాబాలి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు. మంత్రులు సమస్త వ్యవహారాల యందు సమర్థులు. వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఆస్థానమున ప్రధాన పురోహితులు. సుమంతుడు దశరథ మహారాజుకు ప్రధానమంత్రి. రామలక్ష్మణులు అడవికి వెళ్తున్నప్పుడు వారిని రథంలో తీసుకుని వెళ్ళినవాడు. సుమంతుడు దశరథునికి అత్యంత ప్రియమిత్రుడు. జాబాలి ఒక తర్కవేత్త. ఆస్తిక నాస్తిక భావాలపై చర్చలు చేసేవాడు. దశరథుని మరణాంతరం రాముణ్ణి అయోధ్యకు తీసుకురావడానికి భరతునితో కలిసి జాబాలి అడవికి వెళ్ళెను. రాజ్యంలో మంత్రులు క్షమాగుణం కలవారు, కీర్తి ప్రతిష్టలు గలవారు, చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు. అపరాధం చేసిన వారు తమ స్నేహితులైనప్పటికీ వారిని దండించేవారు. కలిగిన సంపదతో తృప్తిపడేవారు. మంత్రాలోచనలను రహస్యంగా నుంచుటలో సమర్థులు. ఇట్టి సద్గుణ సంపన్నులైన మంత్రులతో కూడి ఎట్టి వ్యసనాలు లేని దశరథ మహారాజు కోసల రాజ్యమును పరిపాలించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.